శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. దానిలో ప్రధానంగా కడమ సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడటంతో పాటు పోలవరం గురించి సౌండ్ వస్తుంది. పోలవరం గురించి చాలా సుదీర్ఘంగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్టు ఆయన మాటల్లో చాలా అసత్యాలను, ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చివరికి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిందలు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది చాలా రోజుల క్రితం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాజెక్టును నిర్మించాలనేటువంటి ప్రపోజల్, ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పటి నుంచి సాగుతానే ఉంది. అంజీ గారు వచ్చి దీన్ని 15/5/1981 ఆయన ఫౌండేషన్ వేశారు. ఊరిని రాయి మాత్రమే ఫౌండేషన్ వేశారు, దాన్ని ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది జీవనాడి, ఇది వెన్నెముక, నదుల అనుసంధానానికి ఇది చాలా ప్రధానమైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగితే రాష్ట్ర ప్రజలు నీటి కోసం, నీటి ఎద్దడి కోసం, ఇంక్లూడింగ్ రాయలసీమ ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అలాంటి మహత్తరమైన ప్రాజెక్టు ఇది అని చెప్తున్నారు. సంతోషం. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు ప్రారంభించేంత వరకు 2004 నవంబర్లో రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. కుడి ఎడమ కాలువలు తవ్వేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా వేగవంతంగా ఆ కార్యక్రమాల్ని ప్రారంభించేటటువంటి పని రాజశేఖర రెడ్డి గారు చేశారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా, ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ, మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ టాల్స్టాయ్కి ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇది ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే, ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క
పైసా ఖర్చు లేకోకుండా ఇది పూర్తి చేస్తారు అనేటువంటి భావన కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చేసింది. ఏం చేశారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా, చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం. అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం. చేయని పనిని కూడా తానే చేశాను, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కలల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు, అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇవాళ కాదు. నేను జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అడిగా, నేను కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసింది? ప్రతి పైసా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, R&R దగ్గర నుంచి అన్ని చేసి నీటిని మన రాష్ట్రంలో ప్రవహింపచేసే విధంగా చేసి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని మీరు వెళ్ళి మేం కడతామని మీరు తెచ్చుకున్నారు. అది ఒక చరితాత్మకమైన తప్పిదం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ స్థితికి రావడానికి ఒక చరితాత్మకమైన తప్పిదం. దాంతోపాటు ఇంకొక చిత్రం ఏంటంటే 13, 14 చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్న ఏమిటంటే ఇప్పుడంటే 16వ సంవత్సరంలో 2016లో ఏమని నిర్ణయం చేశారంటే 13, 14 సంవత్సరాల్లో ఉన్న రేట్ల ప్రకారమే మేము పూర్తి చేస్తామని. ఎందుకంత బాధ నాకు అర్థం కాల. రాష్ట్ర ప్రభుత్వానికి పని లేదా? పోలవరం ప్రాజెక్టును వీళ్ళు పూర్తి చేస్తారా? ఎప్పుడు 13, 14 రేట్లతోనా? అన్యాయం కాదా ఇది? ఏం జరిగింది అసలు ఇక్కడ? అంటే కేవలం ఆ ప్రాజెక్టు నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దానిలో కమిషన్లు కాజేయాలనే ఏకైక దుర్బుద్ధితో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లోకి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మీరు తీసుకుని వాళ్ళ అందమైన అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, దాని మీద అనేక రకాలుగా మమ్మల్ని కూడా విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో మాట చెప్తాడు, స్వతంత్ర పోరాటంలో ఎంత గొప్పగా పోరాటం చేశారు యోధుల్లాగా ఈయన కూడా 7 మండలాలు అంటే ఇటు తీసుకురావడానికి పెద్ద పోరాటం చేశాడంట. ప్రమాణ స్వీకారం కూడా ఈయనన్నా అంట. దాంతో ప్రధానమంత్రి గారు కంగారు పడిపోయి 7 మండలాలు నువ్వు తీసుకోమన్నారంట. అది చాలా కీలకమైందంట, అది చాలా గొప్పదంట. దాని అసెంబ్లీలో ఎవరు లేరు కదా అపోజిషన్ అని చెప్పేసి విపరీతమైన పొగడ్తలు పోడుకోవటం, బల్లలు చచ్చుకోవటం. ఏంది నాకు అర్థం కాల. ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్